అంటే పరశురాముడు. ఈ యొక్క పరశురాముడు భాగ్యవాముడు అంటాడు. వారి పేరు ఉంది. ఆ భాగ్యవాముడు అంటే పరశురాముడు అర్థించాడు. నా ఒరే బాలుడా, నేను ఉండగా నేను రాముడు ఉండగా నువ్వు రాముడు వచ్చి ఆ మిథున దగ్గర వెళ్ళి ముక్కు వేసి దగ్గర వెళ్ళి ముక్కు వీళ్ళని తెచ్చి తుక్కు వీళ్ళని తెచ్చి చేతులు పెళ్ళాడు. నేను ఒప్పుకాను. రాముడు నేను రాముడు ఉంటాను, నువ్వు రాముడు అని పరశురాముడు రాముడిని అడిగించాడయ్యా. అడిగించరికి ఆ యొక్క రామచంద్రుడు చూశాడు. ఏమిటన్నాడు పరశురాముడు? దశరథ మహారాజు ఏం చేస్తున్నప్పుడు దశరథ మహారాజు ఇంటికాడు ఉన్నా వారికి వెనక్కి వెళ్ళిపోతాడు. అయిపోసరికి ఆ యొక్క దశరథ మహారాజు వెళ్ళిపోయి కదా. ఎప్పుడైతే ఒరే రామ నా చేతానున్నది కోతిగా వీళ్ళు చేతానున్నది కోతిగా వీళ్ళు చేతానున్నది కోతిగా వీళ్ళు వీళ్ళు అని అన్నాడు. కోతి గంటల బిల్లు ఆ బిల్లు పెట్టితే పర్వాలేదు, లేకుంటే నిన్ను బట్టి నేను వేల పోలకు చేతులని పరశురాముడు అన్నాడట. రామచంద్రుడు తన చేతిలో ఉన్నటువంటి కోతి గంటల బిల్లుని పరశురాముడు చేతిలో ఉన్నటువంటి పదాన్ని ఆ యొక్క రామచంద్రుడు అందుకున్నాడట. పరశురాముడి బలముచ్చనములో అల్లా చేయరా పరశురాముడు చేతిలో బలాన్ని అందుకున్నాడు రాముడు. ఈ యొక్క పరశురాముడు బలం అంతా నాగేశాడు. రామచంద్రుడు దశరథపుత్రుడు రామచంద్రుడు అప్పుడు నేర్చాడు. అందరూ కూడా ఏడకం రాశాడు. అలా అయిపోయి అయోధ్యంగా వచ్చాను. నేను అయోధ్యంగా వచ్చేసరికి కొన్నాళ్ళు ఉన్నారు. కానీ దశరథ మహారాజు రామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దామని ఆ దశరథ మహారాజు కౌశల్య సౌమిత్ర కూడా చెప్తున్నారు. ఆ మాట విన్నది ఎవరో కైక. అవునమ్మా, ఆ మాట విన్నారు బాబు. ఎవరు మందరి కైక. ఆనాడు నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క దశరథ మహారాజు చేలపోయింది కదా. ఆ చేలపోయేటప్పుడు నీవు యొక్క చిలకలేని కూడా కాచావా. కానీ ఇప్పుడు దశరథ మహారాజుకి
ఆ యొక్క రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తాను రా. ఆనాడు దశరథ మహారాజు నీకు ఇచ్చాడు కదా 2 వరములు. ఆ వరములు ఇప్పుడు కోరిక నా యొక్క కోరిక నా కోరికే కదా అని ఎన్నో చెప్పింది కైక. చెప్పిన నువ్వు రేపు వాళ్ళ కింద భార్యాలుగా చేతున్నాయమ్మా. వాళ్ళ కింద నువ్వు ఎత్తి చేయగల చేతుమని మందారి పెట్టాను ఆయన. ఆ నిద్రలో పడుకుందట. ఈ యొక్క మందారి చెప్పిందల్లా కలగచ్చుదట. ఎవరు కైక మందారు దగ్గరికి వెళ్ళి మందారు పడుకుందట. మావా మందారు లేవమ్మా. ఏమమ్మా నన్ను లేకపోతారు. నువ్వు చెప్పింది కాయమే. నేను ఆ యొక్క నా కన్నగా నా ప్రాణేశ్వరుడు కూడా నేను వరలు కోరుతామా. నువ్వు చెప్పింది ఖాయమని విన్నారట.